హ్మ్. ఒకప్పుడు మనం ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఒక చిన్న బటన్ కోసం పేజీలు పేజీలు కోడ్ రాసేవాళ్ళం గదా! దానికి తోడు సిస్టమ్‌ని మాన్యుయల్‌గా వెయిట్ చేయించడం లాంటివి చాలా ఉండేవి. అవును. చాలా తలనొప్పిగా ఉండేది ఆ ప్రాసెస్ అంతా. కరెక్ట్. కానీ ఇప్పుడు మన ఈనాటి లోతైన విశ్లేషణలో ఆ సీన్ ఎలా మారిపోయిందో చూద్దాం. ఈరోజు మనం ఏఐ ఆధారిత ప్లేరైట్, ఆటోమేషన్ టెస్టింగ్ రోడ్ మ్యాప్ గురించి విశ్లేషించబోతున్నాం. అలాగే ఈ స్కిల్స్ నేర్చుకోవడంలో నరేష్ ఐటీ వాళ్ళ ప్రాక్టికల్ అప్రోచ్ ఎలా యూజ్ అవుతుందో కూడా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ముందుగా మనం ప్లేరైట్ గురించే చూడాలిక్కడ. పాత టూల్స్ లాగా టైమ్ స్లింప్స్ లాంటివి ఇప్పుడసలు లేవు. దీంట్లో ఉన్న ఆటో వెయిటింగ్ ఫీచర్ ఆహ్, చాలా స్మార్ట్‌గా పనిచేస్తుంది. ఓహ్! అంటే అదే ఆటోమేటిక్‌గా ఎలిమెంట్ కోసం వెయిట్ చేస్తుందంటారా? ఎగ్జాక్ట్‌లీ అదే. వెబ్‌సైట్‌లో ఒక ఎలిమెంట్ పూర్తిగా లోడ్ అయ్యి, మనం క్లిక్ చేయడానికి రెడీ అయ్యేదాకా అది వేచి ఉంటుంది. దీనివల్ల మనకి స్క్రిప్ట్స్ అనవసరంగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా తగ్గిపోతుందన్నమాట. రైట్. దానికి తోడు ఇప్పుడు ఏఐ అసిస్టెన్స్ కూడా వచ్చేసింది కదా! నేను సోర్సెస్‌లో గమనించిందేంటంటే, ఫెయిల్ అయిన ఎర్రర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గెట్ బై రోల్ లాంటి స్టేబుల్ లొకేటర్స్ సజెస్ట్ చేయడానికి ఏఐ వాడుతున్నారు. కానీ నాకొక డౌట్. ఏంటది? అడగండి. టెస్ట్ కేసులు రాయడం దగ్గర నుంచి ఎర్రర్ సాల్వ్ చేయడం వరకు అన్ని ఏఐ చూసుకుంటే ఇక మనుషుల అవసరమేముంది? టెస్టర్స్ జాబ్స్‌కి ఇది రిస్క్ ఏమో కదా! హ్మ్. ఇక్కడే మనం కొంచెం లాజికల్‌గా ఆలోచించాలి. ఏఐ అనేది ఒక క్రూయిజ్ కంట్రోల్ లాంటిది అని అనుకోవచ్చు మనం. క్రూయిజ్ కంట్రోల్ అంటే కార్‌లో ఉండేదేనా? అవును, అదే. కారు వాటంతట అదే స్పీడ్ మెయింటైన్ చేస్తుంది కానీ, ఏ రూట్లో వెళ్ళాలి, ఎక్కడ తిరగాలి అనేది ఖచ్చితంగా డ్రైవరే కదా డిసైడ్ చెయ్యాలి. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. ఓహో! అలా అంటారా? అవును, ఏఐ కోడ్ రాయగలదు, కానీ ఏ బిజినెస్ లాజిక్ టెస్ట్ చెయ్యాలి అనేది ఖచ్చితంగా మనిషి ఆలోచన నుండే రావాలి. అంటే ఆ ఏఐ ఇచ్చిన కోడ్‌ని బ్లైండ్‌గా కాపీ పేస్ట్ చేస్తే కుదరదు అంటారా? అస్సలు కుదరదు. అలా గుడ్డిగా కాపీ చేస్తే అసలు సిస్టమ్ ఆర్కిటెక్చర్‌కే పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది. ఏఐ జస్ట్ ఒక అసిస్టెంట్ మాత్రమే. దాన్ని మనం గుడ్డిగా నమ్మకూడదు. నిజమే. టెస్టర్‌కి డొమైన్ నాలెడ్జ్ పక్కాగా ఉండాలి గదా! హ్మ్. బహుశా అందుకేనేమో ఈ 90 రోజుల రోడ్ మ్యాప్‌లో డైరెక్ట్‌గా ప్లేరైట్‌తో స్టార్ట్ చేయలేదు వాళ్ళు. మొదట జావా స్క్రిప్ట్, అందులోనూ అసింక్ అవైట్ కాన్సెప్ట్స్ మీద బాగా ఫోకస్ పెట్టారు గదా! అవును, దానికి చాలా బలమైన కారణం ఉంది. ఏంటంటే మోడర్న్ వెబ్ అప్లికేషన్స్ అన్నీ అసింక్రోనస్‌గానే పనిచేస్తాయి కదా. సర్వర్ నుండి డేటా ఎప్పుడొస్తుందో మనం ఖచ్చితంగా చెప్పలేం. రైట్. ఎప్పుడు వస్తుందో గ్యారంటీ ఉండదు. అందుకే మన టెస్టింగ్ స్క్రిప్ట్‌కి కూడా ఎక్కడ పాజ్ అవ్వాలి, ఎక్కడ ముందుకు వెళ్ళాలి అని ఇంటెలిజెన్స్ ఉండాలి. ఆ ఇంటెలిజెన్స్ ఇచ్చేదే ఈ అసింక్ మరియు అవైట్ అన్నమాట. అబ్బా! ఎంత బాగా చెప్పారు. ఈ ఫౌండేషన్ ఉంటే పీఓఎం లాంటి కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఈజీ అవుతాయి గదా! అందుకే నరేష్ ఐటీ ట్రైనింగ్ గురించి సోర్సెస్‌లో ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. వాళ్ళు థియరీ చెప్పి వదిలేయకుండా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయిస్తారంట. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఈ కామర్స్ ఫ్లోస్, అలాగే లాగిన్ ఆటోమేషన్ లాంటివి స్టూడెంట్స్‌తో స్టార్టింగ్‌లోనే చేయిస్తారు. ఇది నేరుగా వాళ్ళని ఒక వర్క్ ఎన్విరాన్మెంట్‌లోకి తీసుకెళ్లడం లాంటిదే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ 90 రోజుల జర్నీలో నరేష్ ఐటీ మనకు దారి తప్పకుండా చూసుకునే ఒక ఖచ్చితమైన జీపీఎస్ లాగా పనిచేస్తుందన్నమాట. భలే చెప్పారు. ఇండస్ట్రీకి కావాల్సింది కూడా ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లే. ఇప్పుడు కంపెనీలు ఊరికే టూల్స్ పేర్లు తెలిసిన వాళ్ల కోసం వెతకట్లేదు. అవును. కేవలం థియరీతో జాబ్స్ రావు ఇప్పుడు. నిజమే కదా. ఏపీఐని ఎలా టెస్ట్ చేయాలి, గిట్‌హబ్ యాక్షన్స్ ద్వారా సీఐసీడీ పైప్లైన్స్ ఎలా రన్ చేయాలి అనేది ప్రాక్టికల్‌గా తెలుసుండాలి. ఆ గ్యాప్‌ని నరేష్ ఐటీ ఫిల్ చేస్తోందని మన వనరులు చెప్తున్నాయి. అవును. థియరీకి, ప్రాక్టికల్‌కి చాలా తేడా ఉంది. మొత్తానికి ప్లేరైట్‌కి ఏఐ తోడవడం అనేది టెస్టింగ్‌ని నిజంగా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. దానికిలాంటి సరైన బేసిక్స్ తోడైతే కెరీర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఖచ్చితంగా. ఇదొక గేమ్ చేంజరే చెప్పాలి. నిజమే. ఇదంతా వింటుంటే ఫ్యూచర్‌లో టెస్టింగ్ ఇంకెంత అడ్వాన్స్ అవుతుందో అనిపిస్తోంది. దీని గురించి ఏమైనా హింట్ ఉందా? ఉంది కదా. సోర్సెస్‌లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. అదే ప్లేరైట్ ఎంసీపీ, అంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఇది ఒక ట్రాన్స్లేటర్ లాగా పనిచేస్తుంది తెలుసా? ఓహ్! ట్రాన్స్లేటరా? అంటే ఏం చేస్తుంది? అంటే ఏఐ నేరుగా బ్రౌజర్ని చూసి ఒక రియల్ యూజర్ లాగా ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేసి స్వయంగా క్లిక్ చేసేలా ఈ ఎంసీపీ చేస్తుంది. దానికి మనిషి ప్రమేయం పెద్దగా అవసరముండదు. వామ్మో!
ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ అసలు. ఎంసీపీ లాంటివి పూర్తిగా డెవలప్ అవుతే ఇక టెస్టర్స్ ఎలా టెస్ట్ చేయాలి అని లైన్ బై లైన్ కోడ్ రాయడం మానేస్తారేమో. అంటే ఏఐకి జస్ట్ కమాండ్స్ ఇస్తే చాలు అంటారా? అవును. ఏఐకి ఈ పేజ్‌లో ఫలానా ఫీచర్ టెస్ట్ చెయ్యి అని కమాండ్స్ ఇస్తే సరిపోతుందేమో కదా! టెక్నాలజీ ఎంత స్పీడ్‌గా మారుతోందో. భవిష్యత్తులో టెస్టర్ రోల్ ఒక కమాండర్‌లా మారిపోతుందా అన్న ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈరోజు మన అనాలిసిస్‌ని ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కలుద్దాం.